యూట్యూబర్స్ కి అండర్ 1000 రూపీస్ లో ఉన్న ది బెస్ట్ మైక్ ఏదైనా ఉందంటే అది బోయా M1 మైక్ అనమాట. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మాకు బడ్జెట్ లో క్లియర్ ఆడియో రావాలనుకునే వాళ్ళకి ఈ మైక్ మొబైల్ ఫోన్ కి సపోర్ట్ చేస్తుంది, ట్యాబ్స్ కి సపోర్ట్ చేస్తుంది, DSLR కెమెరాస్ కి సపోర్ట్ చేస్తుంది, PC అండ్ ల్యాప్టాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మైక్ చాలా ఫేమస్ అనమాట. యూట్యూబర్స్ అందరూ బిగినింగ్ స్టేజ్ లో ఎక్కువగా ఈ మైక్ ని యూజ్ చేసేవాళ్ళనమాట. ఈ వీడియోలో బోయా M1 మైక్ ని అన్బాక్సింగ్ చేసి నా హానెస్ట్ రివ్యూ అండ్ సౌండ్ టెస్ట్ కూడా మీకు చేసి వినిపిస్తాను అనమాట. సో ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీన్ని ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేశాను అనమాట. బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా అయితే వచ్చింది. ప్యాకేజింగ్ లోపల బోయా M1 మైక్ బాక్స్ అయితే ఉంది. బాక్స్ ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే బోయా బై M1 అని రాసి అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాక్స్ ని ఓపెన్ చేసి అయితే చూద్దాం. బాక్స్ లోపల బ్యాగ్ అలాగే యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేశారు. వారంటీ కార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాక్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగునిపించింది. లోపల మైక్ అలాగే యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఇది సిలికాన్ జెల్ అనమాట. మైక్ చూడడానికి అయితే ఇలా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ కవర్ లో వచ్చేసి మైక్ క్లిప్, బ్యాటరీ సెల్, విండ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మైక్ క్లిప్ అనమాట. మైక్ ని బటన్ కి స్టిక్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది బ్యాటరీ సెల్ అనమాట. మైక్ లో అయితే మనం ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది విండ్ స్క్రీన్. ఇది నాయిస్ ను రిమూవ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఈ క్లిప్ ను మైక్ కి ఇలా అయితే యాడ్ చేయండి. ఇది కాలర్ కి స్టిక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాటరీని మైక్ లో అయితే ఇలా ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, కిందకి మూవ్ చేస్తే ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఆఫ్ లో ఉన్నప్పుడు మనం మొబైల్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి రికార్డింగ్ చేయాలి. అండ్ కెమెరాస్ కానీ DSLR కానీ కంప్యూటర్ కానీ మీరు కనెక్ట్ చేసి రికార్డ్ చేయాలంటే బటన్ వచ్చేసి ఆన్ కి అయితే మూవ్ చేసి మీరు రికార్డింగ్ అయితే చేయాలన్నమాట. కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ DSLRs కానీ. ఇది విండ్ స్క్రీన్. నాయిస్ రాకుండా అయితే మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ మైక్ వెయిట్ చాలా లెంతీగా అయితే ఉంటుంది. దాదాపు 6 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఆడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇలా బ్యాగ్ లో అయితే మీరు సర్దుకోవచ్చు. ఈ మైక్ ని బ్యాగ్ లో వేసి ఈజీగా మీరు క్యారీ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆడియో సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు రికార్డ్ చేసిన ఆడియో వచ్చేసి మొబైల్ ఫోన్ లో అయితే రికార్డ్ చేసిన ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు రికార్డ్ చేసిన ఆడియో వచ్చేసి బోయా M1 మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. నేను మౌత్ దగ్గరగా అయితే పెట్టుకొని అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెస్ట్కి అయితే స్టిక్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు రికార్డ్ చేసిన ఆడియో వచ్చేసి మౌత్ దగ్గరగా అయితే పెట్టుకొని అయితే రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెస్ట్ దగ్గర అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. ఇది బోయా M1 మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోస్ విషయానికి వస్తే ఈ మైక్ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే దొరుకుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి అండ్ గుడ్ ఆడియో క్వాలిటీని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెంబర్ 3 వచ్చేసి ఈ మైక్ ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే 6 మీటర్ లాంగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట దీంట్లో. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ మైక్ మీకు మొబైల్, DSLR, ట్యాబ్స్, PC, ల్యాప్టాప్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే కేబుల్ చాలా లెంత్ ఉండడం వల్ల చిక్కులు పడుతుంది అనమాట. మీరు ఇరిటేటింగ్ గా ఫీల్ అవ్వచ్చు. ఇదొక్కటే ఇందులో కానమాట. ఫైనల్ గా బడ్జెట్ లో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఈ మైక్ వచ్చేసి. బోయా మైక్ లో చాలా డూప్లికేట్ మైక్స్ అయితే ఉన్నాయి ఆన్లైన్ లో. సో ఒరిజినల్ మైక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి బై చేయొచ్చు. మీలో ఎంతమంది బోయా మైక్ ని యూజ్ చేస్తారు కింద కామెంట్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.